ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ సోదాలకు నిరసన అయిన కార్యాలయం దగ్గర టీఎంసీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమిత్ షా ఆఫీస్ ముందు ఎంపీలు బైఠాయించారు. నిరసన తెలిపిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ సోదాలకు నిరసనగా ఆయన కార్యాలయం దగ్గర టీఎంసీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమిత్ షా ఆఫీస్ ముందు ఎంపీలు బైఠాయించారు. నిరసన తెలిపిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ పై ఈడీ దాడులు చేపట్టింది. కోల్కతాలోని ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐపాక్ కు సంబంధించిన ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు చేశారు. బెంగాల్ కోల్ మైనింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ అంశంలో తనిఖీలు చేపట్టారు. అయితే సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లారు. ఈడీ అధికారులు జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మమతా బెనర్జీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీ రైడ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారన్నారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని బెంగాల్ సీఎం ఆరోపించారు. ఇదంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయిస్తున్నారన్నారు మమతా బెనర్జీ. మమతా బెనర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వచ్చారని, ఎలక్ట్రానిక్ డివైజెస్, కొన్ని ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోయారని తెలిపింది. సీఎం సహా ఆమె సహాయకులు, పోలీసులు వాటిని బలవంతంగా తీసుకెళ్లారని వెల్లడించింది. దీనిపై కల్కట్టా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తమ దర్యాప్తునకు మమతా ఆటంకం కలిగించారని హైకోర్టుకు తెలిపింది ఈడీ. అదే సమయంలో ఐపాక్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లను చోరీ చేశారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై ప్రతీక్ జైన్ తరపు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. You're seeing what is happening to MPs. All our MPs have been picked up. Stop, Governor. Governor. No, no, no. क्या कहना चाहेंगे आप? क्या कहना चाहेंगे? What do you want to say? आप ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ సంస్థ కన్సల్టెన్సీగా పనిచేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఐటీ, మీడియా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వాటిని తస్కరించేందుకు ఈడీని అడ్డం పెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. जो भी कर ले इस बीजेपी को हम हरा के रखेंगे। जो भी कर ले पुलिस लेके जा रही है, क्या कहेंगे प्रदर्शन हम करेंगे कि आप देख लें कि देश के लोग देख लें कि निर्वाचित सदस्य एमपी को दिल्ली पुलिस बंगाल में हम जीतेंगे। जो भी कर ले इस बीजेपी को हम हरा के रखेंगे। जो भी कर ले पुलिस लेके కోల్కతాలో ఈడీ రైడ్స్పై టీఎంసీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేశారు. ఈ రైడ్స్ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు టీఎంసీ ఎంపీ మహువా మైత్రా. ముఖ్యంగా ఎన్నికల సమయంలో బీజేపీ ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈడీని బీజేపీ తరపున భయపెట్టే, బెదిరించే శాఖ అని విమర్శించారు. అమిత్ షాను ఛాలెంజ్ చేస్తూ మీరు ఈడీ దాడులపై పశ్చాత్తాపడతారని హెచ్చరించారు.
and brought to the Parliament Street police station. We were protesting very peacefully this morning. A group of us, 8 MPs, outside the Home Ministry, the office of the Honorable Amit Shah, who yesterday most shamelessly, after being unable to fight us on the ground politically in Bengal, sent his enforcement directorate, the extortion directorate, to loot and plunder and do political espionage on our party and steal our party's election documents and election data. And on a 7 to 10-year-old case, what were they doing? Sleeping till now. That is number one. And they brought us here, they dragged us in prison vans and brought us here in a peaceful protest. We are public representatives. We are not criminals to be brought here like this. The second thing is, you see some names here on this poster. The names are Ajit Pawar. The Prime Minister himself said 70,000 crores is the scam that he is being. Where is he today? Deputy Chief Minister. Where is he today? In Maharashtra, running the government with the BJP. Second name, Himanta Bisa Sarma. He was in the Louis Berger scam and he was supposed to be in jail, said Mr. Amit Shah. Where is he today? He is Mr. Mastermind for the Northeast, for the BJP and Chief Minister herself. What name do you see here after that? Suvendu Adhikari. Suvendu Adhikari was caught on camera taking money. Caught on camera. Where is he today? Leader of the opposition in Bengal. Who do you see here? Narayan Rane, who has been accused of numerous scams. Where is he? In the Maharashtra government.